అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎక్కడ పుట్టారో, ఎలా బతికారో, ఎలాంటి కష్టం వచ్చిందో తెలియదు కానీ జీవిత చరమాంకంలో పిల్లల ఆదరణ కరవై టెంపుల్ సిటీ తిరుపతికి చేరుకుంటున్నారు. పుణ్యం కోసం ఎవరో ఇచ్చే ఆహారం తిని అలిపిరి సహా తిరుపతిలో ఫుట్పాత్లపై గడుపుతున్నారు. మరికొందరు మత్తుకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు అనారోగ్యంతో గుర్తు తెలియని మృతుల లెక్కల్లో చేరిపోతున్నారు. ఇలాంటి విభిన్నమైన పరిస్థితులతో తిరుపతి పోలీసులకు సవాల్గా మారింది. ఎక్కడెక్కడి నుంచో తిరుపతికి వచ్చి ఫుట్పాత్లనే అడ్డాగా చేసుకుని జీవించే నిరాశ్రయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. జీవిత చరమాంకంలో పిల్లల ఆదరణ కరువై వీళ్లంతా తిరుపతికి చేరుకున్నారు. ఇల్లు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడ దయనీయ జీవితం గడుపుతున్నారు. రుయా ఆస్పత్రి, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం, శ్రీదేవి కాంప్లెక్స్, నంది సర్కిల్, తిరుమల బైపాస్ రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, శ్రీనివాసం, కోనేటి కట్ట, జెండామాన వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కొందరు పద్మావతి అమ్మవారు, గోవిందరాజస్వామి ఆలయాలు, అలిపిరి సహా పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల్లో సుమారు 1000 నుంచి 2000 మంది వరకు ఉంటున్నారు. నిత్య అన్నప్రసాదాలు సహా పుట్టినరోజులకు అన్నదాన వితరణ జరుగుతుండడం నిరాశ్రయులకు కలిసి వస్తోంది. స్వతహాగా వచ్చి ఇలా జీవించేవారే కాదు, తల్లిదండ్రులను వారి బిడ్డలే తీసుకొచ్చి తిరుపతిలో వదిలిన అమానవీయ ఘటనలు వెలుగు చూశాయి. అనారోగ్యంతో సతమతమయ్యే తల్లిదండ్రులను రుయాలో చికిత్స చేయించేందుకు తీసుకొచ్చి వదిలించుకున్న బిడ్డలు ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి తప్పిపోయిన వారు కూడా తిరుపతిలో ఫుట్పాత్లపై గడుపుతున్నారు. అనారోగ్యంతో కదల్లేని పరిస్థితుల్లో తిరుపతి ఫుట్పాత్లపై కొంతమంది మరణించారు. ఇటీవల కాలంలో అలిపిరి, తిరుపతి, తిరుచానూరులో 30 మందికి పైగా అనాథలు మరణించారు. అయితే మృతదేహాలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఫుట్పాత్లపై జీవిస్తున్న వారిలో గంజాయికి బానిసలైన వారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేరస్తులు, మతిస్థిమితం లేని వాళ్లు గొడవలకు దిగడం, నేరాలకు పాల్పడడం పరిపాటిగా మారింది. కొన్ని నెలల క్రితం ఎస్వియు క్యాంపస్ వద్ద భిక్షగాడిని చిల్లర కోసం మరో భిక్షగాడు రాయితో కొట్టి హతమార్చాడు. బాలాజీ బస్టాండ్లో రాత్రిపూట కర్రలతో బెదిరించి భక్తులను డబ్బులు డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రద్దీ ప్రాంతాల్లో భక్తుల బ్యాగులు, సెల్ ఫోన్లు, పర్సులు కాజేస్తున్నారు. దానం చేయని భక్తుల్ని తిడుతున్నారు. కొంతమంది నేరగాళ్లు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఫుట్పాత్లో నిద్రించే నిరాశ్రయుల మధ్యలోకి చేరిపోతున్నారు. దీంతో నేరస్తులను పట్టుకోవడం తిరుపతి పోలీసులకు సవాల్గా మారింది. ఓవైపు ఆశ్రయం కోసం వచ్చిన వేలాది మందిని కాపాడుకోవడం, మరోవైపు నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది.